అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డీ వ్లాగ్స్. మా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని మాకు సపోర్ట్ చేయండి. ఇవాళ వేడివేడి అన్నంలోకి కాకరకాయ కారం ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది. రండి ఒకసారి ట్రై చేద్దాం. ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని దానిపైన ఉన్నంత చెక్కేసుకొని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఒక పావు గంట సేపు ఇలా ఎండకి ఆరబెట్టనివ్వాలండి. ఒక బండి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు బుడ్డలను తీసుకొని ఆ ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూను, కొద్దిగా ఎండు కొబ్బరి, ఒక 10 వెల్లుల్లి, 1 స్పూను కారం కొద్దిగా తగినంత సాల్ట్ కలుపుకొని ఇలా కారం పట్టి పెట్టుకోండి. అలాగే ఇందాక బుడ్డలను వేడి చేసుకున్న బండిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి పైన చిటపట్లాడనిచ్చి మనం చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్న కాకరకాయనంతా అందులో వేసుకొని మధ్యలో ఇలా కలుపుకుంటూ ఆ కాకరకాయ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఒక 15 మినిట్స్ ఇలాగా చేయాలి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న బుడ్డలను వేసుకొని అలాగే మనం ఇందాక అన్నీ కలుపుకున్న ఆ కారపొడి అంతా ఇలా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఈ కాకరకాయ ముక్కలన్నిటికీ పట్టేలాగా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అబ్బా, సూపర్గా ఉందండి. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మీకు వేడివేడి అన్నంలో కాకరకాయ కారం వేసుకొని తినాలనిపించింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.